శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. కుంభరాశి జాతకులు జూలై మాసంలో 13వ తేదీన మీ ఇంట్లో పక్కాగా ఇదే జరుగుతుంది. ఏం జరగబోతుంది, ఏ పరిస్థితి కలగబోతుంది, ఈ మాట వినగానే మీకు ఒళ్లంతా కూడా గగురు పొడిచినట్లు అనిపించవచ్చు. శుభమా అశుభమా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దు, వీడియోలోకి వచ్చేద్దాము. వీరికి దైవ భక్తి చాలా అధికంగా ఉంటుంది. భగవంతుని మీదే ప్రతి విషయంలో భారం వేసి ముందుకు సాగుతుంటారు. ధనం పట్ల ఎక్కువ మక్కువ, కష్ట సుఖాలు కూడా తెలుసు. సమయానికి ధనానికి విలువనిస్తారు. సమయ ఫలాన్ని పాటిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ ఎక్కువ. ముఖ్యంగా సిస్టమేటిక్ గా ఉండడానికి యత్నిస్తారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి విషయాన్ని 10 సార్లు ఆలోచించి పనులు ముందుకు తీసుకెళ్తారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుంది. వీరి యొక్క మాట నిర్ణయాలు కుటుంబంలో అందరూ పాటిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజునే వీరి యొక్క ఇంట్లో ఒక నిజం బయటపడుతుంది. వీరి జీవితానికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం మీరు బాధపడతారని కుటుంబ సభ్యులు ఇంతవరకు దాచిపెట్టిన ఒక ప్రత్యేక అంశం గురించి మాట వివాదంలో విషయం బయటకొస్తుంది. చిన్న తేలికపాటి చర్చ మొదలవుతుంది. దీని కారణంగా కొన్ని రకాల మాటలు అనుకుంటూ ఉండగా మీకు ఆ నిజం తెలుస్తుంది. కుటుంబ సభ్యులు మీ యొక్క మేలుని కోరి ఇప్పటి వరకు నిజాన్ని దాచిపెట్టారు. ఆ విషయం ఒక్క ఊదుటున తెలియగానే పట్టరానంత కోపంతో మీరైతే ఎగిరి గంతేస్తారు. కోపం వచ్చేస్తుంది. వారిపై అరుస్తారు. ఎవరి వల్ల ఇబ్బంది కలిగిందో తెలుసుకుని మీరు నిరాశకు లోనవుతారు. కానీ కొద్దిసేపటికి వారిని అర్థం చేసుకుని ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చిందో చెప్పగా అర్థం చేసుకుంటారు. తెలియజేయనందుకు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. దాంతోపాటు వాగ్వివాదానికి దిగుతారు. అన్నీ త్వరలోనే సద్దుమణుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని సద్దుమణచడానికి యత్నిస్తారు. అయినా మీరు ఆవేశపూరితంగా ఉండిపోతారు. కొన్ని మాటలు నోరు జారుతారు. ఇక మాట పట్టింపులతో కొన్ని రకాల ఇబ్బందులతో తలదించుకుంటారు. ముఖ్యంగా చూస్తే కొంతసేపటికి ఏమిటంటే గనక విషయం అర్థం కావడం, ఇదంతా సర్దుమణగడం జరిగిపోతుంది. ఆ నిజాన్ని ఏ కారణం చేత తెలియచేయలేదో తెలుసుకుని వారికి మీ మీద ఎంత ప్రేమో అభిమానమో అర్థం చేసుకుని కాస్త మీకు కీడులో కూడా ఒక మంచి తృప్తి కలుగుతుంది. ఇటువంటి పరిస్థితులు జరగకుండా ఉండడానికి ఇకనైనా సలహాలు సూచనలు పాటించండి. కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు ఈ విషయాన్ని విడిచిపెడతారు. ఈ రాశి వారికి ఈ రోజున వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారంలోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచన ఎక్కువ. కాబట్టి అంచనాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈ రాశివారు శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా పారాయణం చేయడం విశిష్ట పుణ్య ఫలితాలు కలగచేస్తుంది.